అదండి ప్రజెంట్ దివసంలో ఉన్నాను. ఇది వచ్చేసి మొత్తం వనామేల్ రొయ్యలు అనమాట. వనామేల్ రొయ్యల చెరువులు ఇవి. అంటే టైంకి వచ్చింది కాబట్టి రొయ్యలకి ఫుడ్ వేస్తాను అనమాట. చూసారు ఎలా ఉందా? హ్యాపీ పొంగల్. వచ్చి 21 ఉందంట. నాకు తెలియదు, బాబాయ్ చెప్తున్నారు. చూశారు కదా, వనామీల్ రొయ్య ఫుడ్ ఇది. దగ్గరగా ఒక రొయ్య తయారయ్యడానికి పంట ఎన్ని రోజులు పెట్టిద్ది అనుకుంటున్నారు? 100 days పెట్టింది ఈజీగా. మన వెనక ఉన్నదంతా 2.5 ఉంది. ఇప్పుడు ఇది పచ్చి రొయ్యలు తయారు చేస్తారనమాట. దాని ఫుడ్ ఇది. వారానికి ఒకసారి లేకపోతే ఒక 3-4 daysకి ఒకసారి ఈ ఫుడ్ అనేది ఈ రొయ్యలకి ఆహారం వేయాలి. ఇది వచ్చి ఒక కట్ట వచ్చి 2100. రొయ్యలు అంతంత రేట్లు ఉన్నాయి, ఇంత రేట్లు ఉన్నాయి అని మనం అనుకుంటాం కదా. రైతు చూసారా ఎంత కష్టపడుతున్నాడు. రొయ్యలు కానీ, రొయ్యల చెరువులు కానీ, చేపల చెరువులు కానీ చేయడానికి వాళ్ళ పెట్టుబడి కానీ, లేదా వాళ్ళ కష్టం కానీ, లేకపోతే చేయడం చూసారా. మనం ఇప్పుడు ఏదైనా పెట్స్ అంటే కుక్కర్ కానీ, లేకపోతే ఏదైనా జంతువులకి ఫుడ్ వేసినప్పుడు ఆ ఫుడ్ ఎలా తిందో ఏంటని తెలుసుకోవడానికి ఈ రొయ్యలకి, పచ్చి రొయ్యలకి వాడే విధానం చూడండి ఒకసారి. మీరు చూశారు కదా, దీనిలో రొయ్య కనుక ఉంటే ఫుడ్ వాళ్ళు తీసుకుంటాడు. ఇందులో ఫుడ్ చూసారా, ఆ ఫుడ్ అయిపోయిందా ఉందా అన్నది రైతు తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకుని దాన్ని బట్టి దానికి ఫుడ్ వేస్తాడు. ఎక్కువ ఆక టైంలో అయితే తీసే